నిన్న లోకేష్ గారు పుత్తూరులో పాదయాత్రకి రావడం జరిగింది. మొన్న రాత్రి 7 గంటలకు వచ్చిన వ్యక్తి నిన్న సాయంత్రం 6 గంటల వరకు జనం లేక టెంటులో దాక్కుని లాస్ట్కి బెంగళూరు నుంచి కర్ణాటక వాళ్ళని, ఇటు తమిళనాడు నుంచి తమిళ వాళ్ళని తీసుకొచ్చి ఏదో మమ అనిపించే విధంగా కార్యక్రమం చేయటం చూసాం మనం. ఆ మీటింగ్లో జగన్ గురించి మాట్లాడటం తప్ప తాను ఎందుకు పాదయాత్ర చేస్తున్నాను, పాదయాత్ర వల్ల భవిష్యత్తులో తనకు ఓట్లేస్తే ఏం చేయబోతున్నానని చెప్పడం చేతగాని దద్దమ్మ ఈరోజు అతను మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా అసహ్యం వేసుకుంది. మా కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడా నిన్న కొట్టడానికి రెడీ అయితే వద్దు, వాడిని కొట్టడం వల్ల ఉపయోగం లేదు, వదిలేయండి అని చెప్పారు. ఎందుకంటే ఈరోజు వరాహం లాంటి ఈ లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవ్వాలని పవన్ కళ్యాణ్ వారాహిని కూడా లోపల పెట్టి ఇతన్ని పంపిస్తే ఇతను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? ఆవు అంటే జబర్దస్త్ ఆంటీ అంటాడు. అంటే జబర్దస్త్లో యాక్ట్ చేస్తున్నాను కాబట్టి జబర్దస్త్ ఆంటీ అన్నామంటే మరి మీ అమ్మ నీ పెళ్ళం పాలు అమ్ముతోంది హెరిటేజ్లో, మరి ఏమనాలి? హెరిటేజ్ ఆంటీ, హెరిటేజ్ పాప అని అనాలా? కానీ నేను అనను. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళని అనకూడదనే సంస్కారం నాకుంది, కానీ నీకు లేదు. నీ తండ్రి నీ తల్లి నీకు అది నేర్పించలేదు. ఈరోజు నా నియోజకవర్గానికి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు నా అన్నల్ని నా భర్తని నువ్వు మాట్లాడవు. ఈరోజు నా కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి నేను హీరోయిన్గా అంటే 91లో ఎంటర్ అయిన నుంచి ఈ రోజుటి వరకు దాదాపుగా 30 సంవత్సరాలు నాకు అండగా నిలబడుతూ నన్ను సక్సెస్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని కూడా లోకేష్కి హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఎంతో మందికి రాజకీయ ఉపాధి కల్పించి నీలాంటి వాళ్ళకి రాజకీయంగా భిక్ష పెట్టడమే కాకుండా తన విజనరీతో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించి ఉపాధి కల్పించి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుని ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు తన మంత్రి పదవి ద్వారా చాలా మంది యువతకి ఉద్యోగాలు ఇచ్చిన మా లోకేష్ బాబు గారి గురించి హెరిటేజ్ అనే సంస్థను పెట్టి రాజకీయాలకి సంబంధం లేకుండా వ్యాపారం చేసుకుంటూ ఎంతోమంది కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన బ్రాహ్మణి గారి గురించి భువనేశ్వరి గారి గురించి నువ్వు మాట్లాడితే మాకెలా అనిపిస్తుందో చెప్పనా? నీకు ఒక్కటి ఇవ్వాలనిపిస్తుందేమో, మాకు లాగిపెట్టి ఇవ్వాలనిపిస్తుంది. మాకైతే ఇవ్వమా? దీన్నే అంటారు, నువ్వు ఒక మాట మాట్లాడితే మేము 2 మాటలు మాట్లాడగలం, నువ్వు ఇంక మాట్లాడితే డబ్బులు ఇవ్వగలం. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న సత్తా. అది మర్చిపోతే ఎలా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.